ఈనాడు పుట్టినరోజులని చాలా ఆర్భాటంగా మరి ప్రజల మధ్యలో అది ఘనమైన కార్యంలాగా చేసుకుంటున్నారే. దేవుని సేవ చేయుచున్నామని చెప్పుకుంటున్న వారికి అదే పరిస్థితి. వాళ్ళ పిల్లలు, వాళ్ళకు పుట్టిన పిల్లలకి అదేదో ఒక గొప్ప కార్యములాగా పుట్టినరోజులను జరుపుకుంటున్నారే. పరిశుద్ధ లేఖనాల్లో ఎప్పుడైనా ఆలోచన చేశారా? దేవుని యొక్క వాక్యానికి భయపడే ఈ పుట్టినరోజులు జరుపుకుంటున్నారా? నిజముగా దేవుని యొక్క మాటలు మీ హృదయంలో ఉండే ఈ పుట్టినరోజులు జరుపుకుంటున్నారా? దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో ఒక్కని జన్మదినము కన్నా మరణదినమే మేలు అని చెప్పాడు. జన్మదినానికి అంత విలువ ఉన్నదా అండి? దేవుని యొక్క లేఖనములలో ఒకడు పుట్టినరోజు జరుపుకున్నాడు. మహారాజుగా ఉన్నాడు హేరోదు. కానీ తన యొక్క జీవితంలో అదేదో ఒక రాజరికం చేస్తున్నాడు కదా, గొప్పగా చేసుకోవాలని పుట్టినరోజు జరుపుకున్నాడు. గొప్ప గొప్ప వాళ్ళకి విందులు చేశాడు. ఆ తర్వాత నాట్యము కూడా చేయించారు సోదరులారా. హేరోదియా బాప్తిస్మమిచ్చు యోహాను తల కావాలని రాజును అడుగుమంటూ ఉంది. అంత హృదయ గర్వముతో ఉన్న ఆ యొక్క ప్రజలు వారి మధ్యలో బాప్తిస్మమిచ్చు యోహాను అను భక్తుని యొక్క తలను కావాలని కోరుకుంటుంది. ఎందుకంటే భక్తుడు వారి యొక్క నిజ స్థితిని తెలియచేస్తాడు, మనుషుల యొక్క పాపపు స్థితిని తెలియచేస్తాడు, అది దేవునికి వ్యతిరేకమైన కార్యములు అని తెలియచేస్తాడు. నిజముగా పుట్టినరోజులు చేసుకోవటం చెడ్డవారి యొక్క కోరికలు నెరవేరుతాయి సోదరులారా. మంచివారికి హింస కలుగుతూ ఉంది. ఈ పుట్టినరోజులు చేసుకొనుట వలన లోకములో ఒకవేళ మీకు గొప్పగా అనిపిస్తుందేమో, కానీ దేవుడు చెప్పాడు మరణ దినమే మేలు అని చెప్పాడు. మనం పుట్టిన దగ్గర నుంచి చనిపోయే వరకు మనం చేసిన క్రియలన్నీ కూడా మన వెంట వస్తాయి. మనము దేవుని యొక్క న్యాయపీఠం ఎదుట నిలువవలసిన పరిస్థితులు వస్తాయి. కనుక సోదరులారా, దేవుని సన్నిధిలో పుట్టినందుకు సంతోషించట కాదు, పరలోకం కొరకు సిద్ధపడి ప్రభు రాజ్యానికి సిద్ధపడుటలో బల నమ్మకమైన వారలారా నీ ప్రభు చేత మెప్పు పొంది అప్పుడు సంతోషించుట అది దేవుని దృష్టికి హితం.